హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ ఎట్ హోమ్ పద్మ. నాకు తెలిసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. సో నేనైతే మా ఫ్రెండ్స్తో పాట్లక్ పార్టీ అయితే మా ఇంటి దగ్గర చేసుకున్నాము. అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడాము. సో ఆ వ్లాగ్తో అయితే వచ్చేసానండి. ఇప్పుడు ఆ వీడియో అనేది ఎలా ఉంది ఏంటనేది చివరి వరకు మీరు చూసేసాయండి. ఇంకోటి మేము మధ్యలో తంబోలా గేమ్ ఆడాను, అదైతే లైవ్ ఉంది. మీరు ఆ లైవ్ చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా వాయిస్ ఓవర్ ఉండి వ్లాగ్ కావాలి, ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో రావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కావాలి అని మాత్రం కామెంట్ చేయండి. సో ఇంక ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూసేసేయండి. నొక్కు పైకి ఎత్తు, నొక్కి పైకి లేదు అలా తీయచ్చు తీయచ్చు, అన్నీ వస్తాయి. లేదు లేదు, అది గ్రీన్ కలదిలిపోతాయి. కదిలిపోయింది. ఆడుతున్నారు తులసి గారు, ఆడుతున్నారు. పర్వాలేదు, ఆ 5 తీయండి. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ అనమాట. రెడ్కి 30, ఎల్లోకి 20, బ్లాక్కి 40 అలా. పోదు తీయండి. మధ్యలో అవి ఎచ్చులో తీసారు. కదులుద్ది, అది గ్రీన్ గ్రీన్గా. అది కదులుద్ది, అది కదులుద్ది. ఇదే పైన రెడ్ తీస్తే కదిలింది. వెనకాల రెడ్ కదిలిపోయింది. అయిపోయింది. వేయండి, వేరేయండి. ఈ గేము చిన్నప్పుడు ఎప్పుడో కొబ్బరి పుల్లలతో ఆడేవాళ్ళము. మీకు ఈ గేమ్ పేరు ఏంటో తెలిస్తే చెప్పండి. అలాగే ఇప్పుడు రమ్య ఆడింది, తర్వాత తులసి గారు ఆడారు. ఇప్పుడైతే స్వజిత ఆడడానికి తులసి గారు వేస్తున్నారనమాట. అందరికంటే ఎక్కువ ఇప్పటి వరకు రమ్యకు వచ్చాయన్నమాట 16. సో అందుకే మిగిలిన పుల్లలు లేవు కదా అని కలిపేసి వేస్తున్నారు. ఇది పుల్లల గేము, ఎవరు రాలేదు కదా అని అందాక. సూపర్. చిన్న స్పేస్ ఇచ్చి అందులోనే వేయాలి, సరికిలు పెట్టి. ఓకే, ఆ గేమ్ అయిపోయింది. యాక్చువల్లీ స్వజిత ఆడిన తర్వాత నేను ఆడాను. సో ఆ వీడియో అనేది ఎవరు తీయడం మర్చిపోయారనమాట. ఇప్పుడైతే గెస్సింగ్ గేమ్ అనమాట. కళ్ళకు గంతులు పెట్టుకుని వంటింట్లో ఉన్న కొన్ని సామాన్లని గెస్ చేయడము.
సో ముందైతే అందరికీ ఒక్కటే ఇచ్చాము. ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ తీసిన తర్వాత వాటిని ఎక్స్చేంజ్ చేసి మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు మినిమం క్లూ లేకుండా గెస్ చేయాలి అని అన్నారు. సో అలా ఆ గేమ్ ఎలా ఆడాము అన్నది ఇప్పుడు చూసేయండి. లేయాలి కదా. ఇది మినపప్పు. బొబ్బర్లు. ఓకే అయ్యో అలా అన్నీ చూస్తారట. ఓకే ఫటాఫట్. అంటే లేదు మా తెలీదు. రమ్యకి నిద్ర వచ్చేస్తుంది. మరి పిండ స్మూత్గా ఉంది. పిండ ఆయిలా ఇరిగిందా? అది నోట్లో వేసుకుని చెబుతున్నారు. ఏంటి ఇప్పించే స్మెల్ వస్తుంది ఫుల్. పెట్టేసుకుంది. అదేంటి ఓకే. టీ పొడి స్మెల్ కూడా రాదా భవాని? ఇంకా నోట్లో కూడా వదిలేసి నిజంగా మా అన్నయ్య వంట చేసేది. ఏ కళ్ళు మూసేస్తున్నావు స్వజిత? పెట్టుకుంది. తెల్లగా ఉంటాయి కదా అదంట. అది నా నాంటికి అది నానా చెప్పాక నోట్లో పెట్టుకోవాలి. ముందు నోట్లో పెట్టుకుంటే ఏంటక్క ఆగి నేను పెట్టినా నోట్లో వల్ల కొద్దిగా కాదు చాలా. పెట్టండి పెట్టండి. కారం అనుకుంటా. అది కొండాడు నాకు పక్కన చెప్పేసి లేదు లేదు కారం మెత్త ఉంది. ఉప్పు అంటే మీ సైడ్ కారం ఉండదు ఎలా తెలుస్తుంది? మీ సైడ్ కారం కాదు కాదు. సరే చెప్పు. సరే నెక్స్ట్ వన్
అర్చన అన్ని మూసుకోవాలి ఏం పని చేయకూడదు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఏంటి వాసన చూస్తుంది? ఇందాక ఏదో పొడి అంట. ధనియాల పొడి కావచ్చు. ధనియాల పొడి అట. ఓకే ధనియాల పొడి. అదే మరి ఇప్పుడు ఇది ధనియాల పొడి. అదేంటో చెప్పు. షుగర్. ఏ రవ్వ? షుగర్. ఓకే రెండు పంచదారలో ఇప్పుడు ఇది షుగర్. అది కారమా? ఇదేంటిది? అది కూడా రవ్వనేనా? ఓకే ఇప్పుడు సింధుది అయిపోయిన తర్వాత నా టర్న్. సో అవి మార్చి తేవడానికి వెళ్ళారు లోపలికి. నాకు కళ్ళ గంతలు కట్టే అవి తీసుకొచ్చే లోపు హ్యాండ్స్ పెట్టి సరదాగా ఇంకొక గేమ్లా ఆడారనమాట. సో అది కూడా ఎలా ఉందో చూసేసేయండి. ఇదైతే తులసి కాదు, ఎక్కువ కాదులే సార్. ఈ హ్యాండ్ రజనీ కాదు, ఇదైతే అర్చన. భవానీ రమ్య నేను చూడన్నా వీడు పెడతాడు. నేను ఆన్ చేశాను. తీయ అన్ని చూడాలి. ఓకే, ఇది వేరుశనగ పప్పు. ఓకే ఇది పెసరపప్పు. ఓకే ఇది ఆంటీది నాన్న. మంచిగా మెత్తగా ఇది ఏమై ఉండొచ్చు. మరి కారాన్ని బాగా తీసుకున్నానా చూడండి. ఈ ముక్కు దగ్గర పెట్టుకోవచ్చా? తొండాట అయ్యో గోధుమ పిండి. ఇది ఏదేదో చెప్పాను. మినప్పప్పు. నా కోసమైనా ఎట్లా వేసుకొచ్చినప్పుడు ఇది వంట మిరియా సత్యం కరాచీ నూట. ఏం మినప్పప్పు. ఇలా ఏవో రెండు కరెక్ట్ చెప్పి మొత్తానికి ఆట మూసింది. తర్వాత లంచ్ అనమాట. సో లంచ్కి ఎవరెవరు ఏం తెచ్చారు అన్నది వీడియోలో చూసేయండి. అర్చన వచ్చేసరికి మష్రూమ్ బిర్యానీ, భవానీ వచ్చేసరికి పూర్ణాలు తెచ్చింది, పప్పు టమాటా అప్పడాలు వచ్చి స్వజిత తీసుకొచ్చింది. నెక్స్ట్ తులసి గారు బెండకాయ ఫ్రై, నేను రైస్ పెరుగు అనమాట. ఇలా మా పాట్లక్ పార్టీ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ జరిగింది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.